హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే నా ఛానల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు, మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఒక డిజర్ట్ రెసిపీ. ఇది కూడా అరేబియన్ పుడింగ్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మరొక బౌల్ని తీసుకుని ఇందులో 1/2 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలును వేసుకోవాలి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని ఇవి పాల్లో బాగా మిక్స్ అయ్యేలాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు కూడా మనకి ఆల్మోస్ట్ బాయిలింగ్ అన్నది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 2 to 3 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. ఇందులో మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యే లోపు మనం మరొక బౌల్ తీసుకుని ఇందులో ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. దీన్ని బౌల్లో వేసుకోవాలి. ఇందులో 2 to 3 స్పూన్స్ వచ్చేలాగా మిల్క్ మేడ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది మనకి మంచిగా ఫోమ్లా వస్తుంది, క్రీమీగా. క్రీమీగా ఉండాలి. ఇప్పుడు దీంతో పాటు మనకి ఒక 5 to 6 బ్రెడ్ స్లైసెస్ ఉండాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మిల్క్ బ్రెడ్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ కూడా చల్లగా అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది రెసిపీ చేసుకోవడానికి. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ని పెట్టుకుని ఇందులో ఫస్ట్ మన కస్టర్డ్ మిక్చర్ని వేసుకోవాలి. దీనిపై ఒక లేయర్లా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. నేను ఎడ్జెస్ని కూడా కట్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ఎడ్జెస్ని తీసేసి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ మిక్చర్ని వేసుకోవాలి. దీని ఒక లేయర్లా వేసుకోవాలి పైన.
వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ మిల్క్ మేడ్ మిక్చర్ని వేసేసుకోవాలి. గ్యాప్స్ లేకుండా కంప్లీట్గా ఒక లేయర్లా వచ్చేలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్రెడ్ స్లైసెస్ని ఒక లేయర్ కింద పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. చేసిన తర్వాత దీని మీద అగైన్ మళ్ళీ మనం మరొక లేయర్ కస్టర్డ్ మిక్చర్ని వేసేసుకోవాలి. మీరు ఇలా ఎన్ని లేయర్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మినిమం 2 hours అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 2 hours ఫ్రిడ్జ్లోంచి తీస్తే మన ఎమ్మీ డిజర్ట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. పిల్లలు కనుక పేస్ట్రీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనే పేస్ట్రీల కన్నా ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా. డెఫినెట్గా పిల్లలకి నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.